హాయ్ అండి, ఈరోజు మనం కర్రీ పాయింట్ స్టైల్ గ్రీన్ బటానీ వంకాయ కర్రీ చేసుకుందాము. ముందుగా గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కాక ఎండుమిర్చి, పోపు దినుసులు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయాక పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత నైట్ మొత్తం నానబెట్టుకొని ఉడికించుకున్న బఠానీ వేసి కలుపుకోవాలండి, గ్రీన్ బఠానీ. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి అండి. ఇలా మగ్గించుకున్న తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి మరలా మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలండి. బాగుంటుందండి ఈ మసాలా బఠానీ వంకాయ, టేస్ట్ సూపర్గా ఉంటుంది. సేమ్ మన కర్రీ పాయింట్ స్టైల్ లాగే ఉంటుంది. తర్వాత 1.5 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలండి, కారం పచ్చివాసన పోయేంత వరకు. ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర, ధనియాల పౌడరు యాడ్ చేసుకోవడమే. అంతే, సింపుల్ అండ్ రెడీ గ్రీన్ బఠానీ వంకాయ కర్రీ. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను.